ఐబొమ్మ సామాన్య మానవుడికి ఇది నిజంగా ఒక దేవుడే. ఇది 100% నిజం. సినిమా టికెట్ 10 సంవత్సరాల క్రితం 120 ఉంటే ఇప్పుడు రిలీజ్ అయిన రోజుకి ఏకంగా 2300 పెరిగింది. ఒరిజినల్ టికెట్ కాస్ట్ ఎంత ఉంటే మన దాకా వచ్చే బ్లాక్ టికెట్ల కాస్ట్ ఇంకెంత ఉండొచ్చు. ఒక సినిమా అభిమానిగా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే కోరిక ఇక్కడే చచ్చిపోతుంది. ఫస్ట్ వీక్ రేట్లు హై, సేమ్ రేట్ కంటిన్యూ చేస్తున్నారు. రేట్లు తగ్గాక వెళ్దాం అనుకుంటే ఫస్ట్ వీక్ తర్వాత సినిమా ఉంటుందో ఉండదో చెప్పలేం, వెళ్ళిపోతుంది. అది ఏ ఓటీటీలో వస్తుందో తెలియదు, మన దగ్గర ఉన్న ఓటీటీ సబ్స్క్రైబ్ అయ్యేమో లేదో తెలియదు. ఇక మిగిలింది ఏంటి? పైరసీ. కేవలం ఐబొమ్మ హెచ్డి క్వాలిటీ. చూడకపోతే ఏం చేస్తాం? సినిమా అంటే పిచ్చి మాకు. మరి అసలు సినిమా టికెట్ల రేట్లు ఎక్కడ పెరిగినాయి? 2015లో వచ్చిన ఒక భారీ బడ్జెట్ సినిమా బడ్జెట్ పెద్దదవడంతో 120 రూపాయలు ఉన్న టికెట్ని 200 రూపాయలు చేయడానికి పర్మిషన్లు తెచ్చుకున్నారు. ఇక్కడ మొదలైంది. అసలు ఇది ఎందుకు తెచ్చారు అంటే కారణం, ప్రొడ్యూసర్కి కావాల్సింది ఏంటంటే తను ఎట్టిన భారీ బడ్జెట్ని ఫస్ట్ వీక్లోనే తీసేసుకున్నాం. కారణం రెండో వీక్లో పైరసీ అయిపోతుందేమని భయం. ఎక్కడ పైరసీ అయిపోద్దో ఫస్ట్ వీక్లోనే డబ్బులు తీసేసుకోవాలన్న కోరికతో ప్రొడ్యూసర్ దానికి రేట్లు పెంచుతున్నాడు. రేట్లు ఎక్కువ అవడంతో వీళ్ళు వెళ్ళలేక దాన్ని పైరసీలో చూస్తున్నారు. ఇదే ప్రాబ్లం. ఇలా సినిమా టికెట్ రేట్లు ఎవరు ఎలా పెంచుతున్నారు అంటే, థియేటర్ నాన్ ఏసీ, ఏసీ, దాని పరిధి మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్, ఇంకా ప్రాంత పరిధిలో ఉన్న ప్రజల జీతాలు, అంటే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, యూనివర్సిటీ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇలా చాలామంది వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆదాయాన్ని బట్టి కలెక్టర్ లేదా ఎంఆర్ఓ ఇలా ఇందాక నేను చెప్పినట్టు కొన్ని స్పెషల్ కేసెస్లో కోర్టులో నిర్ణయిస్తాయి. రీసెంట్గా మన ఏపీలో టికెట్ రేట్లు పెరగడం తగ్గడం కూడా మనం చూసాం. అంటే దాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సార్ ప్రొడ్యూసర్ సార్, నాకు అర్థం కానిది ఏంటంటే, మేము లాస్ అవుతున్నాం అంటున్నారు కదా. ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాల క్రితం ప్రింట్లు ఉన్నప్పుడు మారుమూల ప్రాంతానికి సినిమా రిలీజ్ అవ్వాలి అంటే అది 2 వారాలకో 3 వారాలకో లేదా ఒకే టౌన్లో రిలీజ్ అవ్వాలంటే రెండు థియేటర్లకి ప్రింట్లు మార్చుకోవడం జరిగేది. ప్రింట్ డ్యామేజ్ అవ్వడం, ఫిజికల్ డ్యామేజ్ అవడంతో మీరు లాస్ అయ్యారు, ఓకే ఒప్పుకున్నాం. ఆఫ్టర్ దట్ మీడియా హౌసెస్ ఎంటర్ అయింది. డిజిటల్ మీడియా ఎంటర్ అయిన తర్వాత మారుమూల ప్రాంతానికి, అంటే డీఫారెస్ట్ ఏరియాకి కూడా ఫస్ట్ సినిమా చూడగలుగుతున్నారు అక్కడ ఉన్న ఫ్యాన్స్ లేదా ఆడియన్స్. అలాంటప్పుడు బెనిఫిషియో అన్నారు. బెనిఫిషియో మార్నింగ్ తెల్లరగట్ల 12 గంటలకి 6 గంటలకి వేసి స్టేజ్ నుంచి అది ముందు రోజు నైట్ 6 గంటలకి వేసి స్టేజ్ దాకా వచ్చింది. ఓకే, దీని టికెట్ రేట్లు ఎట్టుకున్నారో కాదని లేదు, అభిమానం కొద్దీ మేము చూస్తున్నాం. రెండో రోజు ఉంచారు, బాగానే ఉంది. కానీ 1 వీక్ దాకా టికెట్ రేటు సేమ్ రేట్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అంటే, మీకు ఇన్ని థియేటర్లు 100 థియేటర్లు 200 థియేటర్లు రిలీజ్ చేస్తున్న మీరు పెట్టిన ఎక్స్ అమౌంట్ గెయిన్ చేస్తున్నారు కదా ఆటోమేటిక్గా థియేటర్ మీద, ఓటీటీ మీద, లేదంటే ఆడియో ప్లాట్ఫామ్స్, వీడియో ప్లాట్ఫామ్స్, ఇంటర్నేషనల్, ఇన్నిటి మీద మీరు ఇన్ని రకాలుగా డబ్బులు గెయిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రోజు మళ్ళీ ఒక రేటు, దాన్ని 1 వీక్ దాకా కంటిన్యూ చేయడం వల్ల ఎవరైతే నార్మల్గా మేము సినిమా చూద్దాం, మా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది లేదా మా అభిమాని అని మేము కోరుకుంటున్నామో మాలాంటి వాళ్ళకి సినిమా చూడడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఆ అవకాశం ఉండకే మేము పరిశీలనకలు పడుతున్నాం. నెంబర్ ఆఫ్ వేస్లో మీరు బిజినెస్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్, ఆడియో మార్కెట్, వీడియో మార్కెట్, ఓటీటీ అండ్ యూట్యూబ్తో సహా మీరు రిలీజ్ చేసుకుంటున్నప్పుడు మీకు ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్లో ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు కదా. మరి ఫస్ట్ రోజు 1 వీక్ దాకా కూడా మీరు ఒకే రేట్లను క్యారీ చేయడంలో అర్థం ఏంటి? అంటే మీరు అనుకున్న బడ్జెట్ ఒక దానికన్నా మీరు ఇంకో 3 ఇంతలో 4 ఇంతలో 100% హై తీసుకుందాం అనుకుంటున్నారు. అయితే దాంట్లో మీరు తీసే సినిమాలో అంత పొటెన్షియాలిటీ ఉందా? ఉంటే 100 రోజులు ఆడుతుంది, అది మీకే తెలుసు. ఉండకపోతేనే మొదటి రోజు టికెట్లతో సహా 5 వారం టికెట్లు కూడా ఒకే రేట్లో ఉంచుతున్నారు. అది మీరు చూసుకొని తీయండి. తప్పు ఫస్ట్ స్టార్టింగ్లో మీ దగ్గర జరగడం వల్లే పైరసీకి వెళ్తున్నాం. మేము పైరసీకి వెళ్తున్నాం అన్న భయంతో మీరు తిరిగి మళ్ళీ రేట్లు పెంచుతున్నారు. ఫస్ట్ వీక్లోనే డబ్బులన్నీ వచ్చేయాలని కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో ఇది ఒక కన్క్లూషన్కి వస్తే బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి పైరసీ జరుగుతూనే ఉంది. అప్పుడు భయపడే వాళ్ళం, ఇప్పుడు భయపడకుండా చూస్తున్నాం. అందుకే ధైర్యంగా వచ్చి మేము పైరసీ చూసామనే స్టేజ్కి వచ్చింది. ఒకప్పుడు మేము పైరసీ సీడీ చేతిలో పట్టుకెళ్తుంటే పోలీసులు రోడ్డు మీద ఆపుతారేమో అని భయం నుంచి డైరెక్ట్గా పోలీసులకి మేము పైరసీ చూస్తున్నాం, పైరసీ చేసిన వదలండి అనే స్టేజ్కి వచ్చింది అంటే కేవలం అది మీరు చేసే పనే. ఇది మాత్రం మీరు గుర్తెట్టుకోండి. పైరసీ అంటే కొత్తగా పరిచయం లేని పదం. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఒకప్పుడు వీసీఆర్లు, తర్వాత సీడీ, తర్వాత డీవీడీ, వీటిని పట్టుకొని ఎవడన్నా సొత్తే
ఇబ్బంది అని చాలా జాగ్రత్త పడి పట్టుకెళ్ళి ఇంట్లో వేసుకొని తక్కువ సౌండ్ చూసి పరిస్థితుల నుంచి చాలా డౌన్లోడ్ చేయడం, షేర్ చేయడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఖాళీగా కూర్చొని సెల్లో చూసి స్టేజ్ దాకా వచ్చింది. ఇంత సింపుల్గా సినిమా చూడగలుగుతున్నాం కాబట్టి ఈరోజు మనం ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తాం. ఎందుకు ఇంతగా మనం డౌన్లోడ్ చేసి చూస్తున్నాం అంటే సమ్ ఎక్స్ డబ్బులు ఎట్టి ప్రొడ్యూసర్ తీస్తున్నాడు, నేను సినిమా రిసీవ్ చేసి తీస్తున్నాను, కొత్త హీరో కొత్త హీరోయిన్ లేదంటే కథ 2 కోట్లు పెడుతున్నాను 4 కోట్లు పెడుతున్నాను, సినిమా పోతే దాని నష్టం ఎవడు భరిస్తాడు అని వాడు చెప్తాడు. లాభం వస్తే మీరు మాకు ఇస్తున్నారా, కోట్లు కార్లు కొంటున్నారు, బిల్డింగ్లు కంటున్నారు, రైట్. నష్టం వస్తే మనం వాళ్ళకి రూపాయి ఇవ్వం ప్రొడ్యూసర్కి, వాడు రిసీవ్ చేసి డబ్బులు పెడుతున్నాడు. ఇది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఫస్ట్ వీక్ లేదా ఫస్ట్ షో లేదా కొన్ని చోట్ల బెనిఫిషియో టికెట్లు రేజ్ చేస్తున్నారు. ఆ బెనిఫిషియో టికెట్లు రేజ్ చేసినప్పుడు బెనిఫిషియో టికెట్ 120 ఉండేటప్పుడు 200 అవుతుంది, 400 అవుతుంది, 1000 అవుతుంది, 2000, 3000 పెరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎవడదరా అంటే ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే బెనిఫిషియో రిలీజ్ షోలకి వీళ్ళు ఇచ్చే హైప్ ఉంటుంది. నేను ఒక చోట నుంచొని చూసాను క్లియర్గా, వీళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు ఆల్మోస్ట్ దగ్గరలో 3 లక్షల దాకా ఉంటుంది. అలాగే ఆంధ్ర తెలంగాణ మొత్తం రిలీజ్ షోలకు ఖర్చు పెట్టే ఖర్చు కేవలం ఫ్యాన్స్ ఖర్చు పెట్టే ఖర్చుతో ఒక లో బడ్జెట్ మూవీ తీయొచ్చు. అంటే ఫ్యాన్స్ ఇంతగా అభిమానం పడుతున్నారు, వాళ్ళు అంతగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు వస్తారనే నమ్మకంతో ప్రొడ్యూసర్ రేట్లు రేజ్ చేస్తున్నారు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఇంట్లో నువ్వు ఎంత సంపాదిస్తావో తెలీదు, నువ్వెంత ఇస్తావో తెలీదు, నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చి ఫ్లెక్స్లు కట్టి కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసి నువ్వు చేసే హంగామాకే ప్రొడ్యూసర్ రేట్లు పెంచుతున్నాడు. డిమాండ్ అండ్ సప్లై తప్పేముంది? అలా నువ్వు ఈ పాయింట్ నుంచి నువ్వు ఆగొచ్చు కదా, ఎందుకు ఆగు? నువ్వు ఒక అభిమాని అని నువ్వే పాలాభిషేకాలు చేస్తావు, నువ్వే ఫ్లెక్స్లు కడతావు, సొంత డబ్బులు పెట్టుకొని టికెట్ రేట్లు పెరిగిపోయింది మేము వెళ్ళమని ఈరోజు చెప్తున్నారు. ఆ రోజు ఇది ఎందుకు ఆలోచించరు? మనకు ఆనందం ఎక్కి మనం చేసే పనులకి వాళ్ళు డిమాండ్ అండ్ సప్లై వాడు రేట్లు పెంచుతున్నాడు. సో ఇక్కడ మనం ఆగితే అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు ఆగుతారు. సినిమాకి ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు? సినిమాకి ఇవ్వకూడదు అని నేను అంటలేదు, బట్ ఎంతవరకు ఇవ్వాలి? ఆ ఇవ్వాల్సిన లిమిట్ దాటి మనం హైప్ ఇచ్చి మనం ఎదరికెళ్ళడంతో వాళ్ళు అంత పెంచుతున్నారు. ఒక ఫ్యాన్ ఆ ఒక్కరోజు చూస్తున్నాడు, స్టేటస్ పెట్టుకుంటున్నాడు, పోతున్నాడు, తర్వాత మిగిలిన చూడడానికి ఉండలేదు. ఇది గ్యారంటీ గుర్తెట్టుకోండి బాబు ఫ్యాన్స్. మీరు పాలాభిషేకాలు కుంభాభిషేకాలు చేస్తే మాకు ఎక్కడ లేని ఇమేజ్ ఉంది, మేము ఎంత టికెట్ పెట్టినా వాడు సచ్చినట్టు వచ్చి చూస్తాడు అనే ఒక ఇంటెన్సిటీ మీరు మాత్రమే క్రియేట్ చేస్తున్నారు. ఆ ఒకరోజు ఒక షోకి ఆ టికెట్ రేట్ ఉంటే పర్లేదు, దాన్ని వారం దాకా కంటిన్యూ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ అది ఫ్యామిలీతో నలుగురితో వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి పరిస్థితి నుంచి ఎవడకాడు ఇంట్లో కూర్చొని టీవీలోనో మొబైల్లోనో చూసి స్టేజ్కి వచ్చింది. కేవలం మీరు ఈ పాలాభిషేకాలు ఇలాంటివి తగ్గించుకుంటే మిగిలినంతా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. అసలు ఇక్కడ సినిమాకి ఎవరు వెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే సినిమా చూసి స్టైల్ కాపీ చేసి ఫ్యాషన్ చేసే మెజారిటీ పీపుల్ ఎవరు అంటే 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళే. పైరసీ చూడకుండా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తే ఇప్పుడు ఒక 1 వీక్ ఆడిన సినిమా అప్పుడు 4 వారాలు ఆడుతుంది. పైరసీ వల్ల 3 వారాలు కాస్ట్ గవర్నమెంట్ GST రూపంలో, ప్రొడ్యూసర్ ప్రాఫిట్ రూపంలో లాస్ అవుతుంది. ఇది మనోళ్ళు చెప్పే ఒక స్ట్రాటజీ, రైట్. ఇది 2 వైపులా కరెక్ట్గానే ఉంది. లాస్ అవుతుంది, గవర్నమెంట్కి వచ్చేది పోతుంది. ఒక సినిమా సరిగ్గా ఆడితే ఆ హీరో ఫ్యాన్ ఇమేజ్ పెరుగుద్ది. ప్రొడ్యూసర్కి, బయట ఉన్న చిన్న చిన్న షాపులకి, ఎందుకు ఇండస్ట్రీలో పనిచేసే లైట్ మ్యాన్కి, కెమెరామ్యాన్ వరకు. అంతేకాదు మన జూబ్లీ హిల్స్ బస్తీ నేను నమ్ముకోవడం కొన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో మంది జనాలు బతుకుతున్నారు. భారీ బడ్జెట్ వల్ల రేట్లు పెరిగాయి, హీరోకి రెమ్యునేషన్లు పెరిగాయి, క్యాంటీన్ రేట్లు పెరుగుతున్నాయి అని ఎక్స్ జనరేషన్ కిడ్స్కి చెప్తున్నాం వినండి. తెలియని ఒకటి ఏంటంటే మీకు 1986లో రిలీజ్ అయిన చిరంజీవి సినిమా కిరాతకుడికి 22 లక్షల్లో తీస్తే అదే సంవత్సరం రిలీజ్ అయిన సింహాసనం 4 కోట్లతో తీశారు కృష్ణ గారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత 2021లో జాతిరత్న 5 కోట్లతో తీశారు. సో సింహాసనం భారీ బడ్జెట్ సినిమా, అది 35 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొత్తగా భారీ బడ్జెట్ సినిమా అనేది ఏమీ లేనే లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇకపోతే ఐనాక్స్లో 1999లో మొదలైంది, ఇప్పుడు కొత్తగా మొదలవలేదు. కేవలం ఇక్కడ వాటర్ బైక్ రేట్లు మాత్రం పెరిగినాయి. ఇక్కడ కొత్తగా భారీ బడ్జెట్లు పెరిగినాయి, హీరోలు, థియేటర్లు ఏమీ మారలేదు, కేవలం మనం మారాం. కానీ మనకి ఈ రోజున ఐబొమ్మ రవి చాలా మంచి ఆడు మగర బుజ్జి. నిజంగా ఆడుకున్న తెలివితేటలు, వాడికి ఉన్న తెలివితేటలు అన్నీ వాడి మనకి ఫ్రీగా సినిమా చేపిస్తున్నాడు. ఆడు ఎంత తెలివైనడు కాకపోతే వేరే దేశం నుంచే నడుపుతున్నాడు. హైలీ సెక్యూర్ నెట్వర్క్ సిస్టమ్స్ని హ్యాక్ చేస్తున్నాడు. ఎంత టాలెంట్ లేకపోతే గవర్నమెంట్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేస్తున్నాడు.
ఇప్పుడు లక్షలాది మంది డేటా తీశాడు. అది ఏమైంది? ఎవడికి ఇచ్చాడు? నెక్స్ట్ మూవ్ ఏంటి? మనకి ఏమీ తెలియదు. మనం కొట్టుకుండేది ఏంటంటే 120 నుంచి 200 పెరిగిన టికెట్ రేటు, 20 నుంచి 40 రూపాయలకి పెరిగిన బాటిల్ అండి. ఓవరాల్గా 120 రూపాయల కోసం మనం ఆలోచించి మొత్తం ఫ్యామిలీని గోతిలో దింపుతున్నాం. నా డేటా పోతే ఏంటి, వాడు నా ఈఎంఐలు కట్టాలని నేను చెప్తున్నాడు. మొన్న ఒకడు విన్నాను. అరే నీ పాన్, ఆధార్ అన్నీ వాడి నీ ఓటీపీ, నీ మొబైల్లో ఓటీపీ చూసుకొని నీకే ఒక లోన్ పెడితే జీవితాంతం అది నువ్వే కట్టుకోవాలి, ఎవడో కట్టడు. మనకు బాగా తెలిసిన వాళ్ళు పిక్స్, వీడియోస్ మిస్యూజ్ అయితే ఏం చేయగలం? వాడు నిజంగా సంఘ సేవ చేస్తుంటే వాడి సొంత డబ్బులు పెట్టి సర్వర్లు కొని ఇదంతా చేస్తాడు. ఎవరో అన్నారు వాడిని రాలో తీసుకోవాలని, దేశాన్ని మొత్తం పక్క దేశానికి అమ్మేస్తాడు భయ్యా. చెప్తాను వినండి. లేకపోతే ఐబొమ్మ రవి, మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రతి 30 సంవత్సరాలకి ఒక టార్చ్ బేరర్ వస్తారని. మేబీ మాకు 60 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి, మీరు ఇప్పుడు వచ్చారు. కేవలం ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఒక మార్పు కావాలి, రావాలి అని కోరుకుంటున్నాం. ఈ మార్పు మరి తిరిగి ఓటీటీ తీసుకెళ్తుందా, లేదంటే ఇంకెక్కడికన్నా తీసుకెళ్తుందా, ఇండస్ట్రీని ఎలాగ మారుతుంది అన్నది పక్కన పెడితే, ఆ మార్పుకి స్టార్ట్ చేసింది మీరే కాబట్టి మీకు హ్యాట్స్ అప్.